ఫ్రెండ్స్, ఈరోజు సండే. ఈరోజు ఇది మనకు ఫ్రైడేకి సంబంధించిన వీడియో, కానీ దీంట్లో మనకు చాలా మంచి అప్డేట్ ఉంది. ఇది ఏ విధంగా మనకు మార్కెట్ అనేది మనం ఎనాలిసిస్ చేసుకోవచ్చు, మనము ఏ విధంగా కొన్ని సమయాల్లో మనం మిస్టేక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు అది పెరిగినట్టు అవపడుతుంది, కానీ పెరగదు, అది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, మనం రెండు పీసీలను మానిటర్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, చూసినట్లయితే ఇక్కడ మార్కెట్ అనేది మనకు ప్రివ్యూ క్లోజ్ అనేది మనకు 24,750లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,748లో ఓపెన్ అయింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలో ఒకసారి గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం సిఈ అనేది ఇక్కడ ఈ 24,400 సి అని యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో పి అనేది మనం 25,000 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మొదటగా మనం పిని గమనిద్దాం. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది క్లోజింగ్ మీద ఎప్పుడైతే మనం చెప్పడం జరిగింది, ఎప్పుడైతే మన నిన్నటి క్లోజింగ్ మీద మార్కెట్ అనేది ఏర్పడుతుందో అప్పుడు అది పైకి వెళ్ళే మూమెంటం ఉంటుందని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత దానికి కిందికి వచ్చిన సరే, దీనికి సమానంగా మళ్ళీ దీని మీద బాడీ నుండి దీనిపైన ఎప్పుడైనా గ్రీన్ క్యాండిల్ మించి మాకు సపోర్ట్ తీసుకోవాలి, కాబట్టి దీని మించి మాకు సపోర్ట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఓకేనా? అదేవిధంగా ఒకసారి మనం సిఈని కూడా గమనిద్దాం. సిఈని చూసినట్లయితే ఇక్కడ ఇది ఇక్కడ సీని మీరు గమనించినట్లయితే ఈ విధంగా ఉంది. ఓకేనా? ఈ విధంగా ఉంది. ఆ తర్వాత ఈరోజు ఏర్పడిన ఈ 915 క్యాండిల్ ఇది, అంటే శుక్రవారం రోజు ఇది మనకు ఏర్పడిన 915 క్యాండిల్ ఈ విధంగా డౌన్ అయింది. ఎప్పుడైతే సరే మనం చెప్పడం జరిగింది, ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ ఈ విధంగా ఏర్పడినప్పుడు ఈ రెడ్ క్యాండిల్ కింద నుండి మనకు గ్రీన్ అయితే మీద నుంచి మనకు రెడ్ అయితే కింద నుంచి మనకు సపోర్ట్ తీసుకుని చెప్పడం జరిగింది. అది ఆ విధంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ 915 క్యాండిల్ నుంచి కొంచెం మూమెంటం తీసుకుంది. ఇది చూసుకున్నట్లయితే ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఓకేనా? కిందికి వచ్చిన తర్వాత మనకు పెద్ద క్యాండిల్, మన 10 o'clock క్యాండిల్ అనేది ఈ విధంగా పెద్దగా మూమెంటం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినా సరే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ 915 క్యాండిల్ దీని యొక్క బాడీ నుండి మనకు సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం పిలో గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ విధంగా క్యాండిల్ అనేది మూమెంటం తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు పెద్ద క్యాండిల్స్ అనేవి మీరు ఏమీ ఏర్పడలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ విధంగా క్యాండిల్స్ అనేది పడింది. ఒకసారి మనం యాడ్ చేసుకున్న క్యాండిల్స్ కూడా గమనిద్దాం. ఇక్కడ ఈ 24,600 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి గమనించినట్లయితే మనకు ఇక్కడ అది దీని కింద ఏర్పడడం జరిగింది. మనకు మెయిన్గా 99 రూపీస్ నుంచి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 142 దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఒక మార్కెట్ అనేది డౌన్ అయింది, ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద క్యాండిల్ ఏర్పడడం జరిగింది. ఇక్కడ ఈ పెద్ద క్యాండిల్ ఏర్పడడం జరిగింది. ఈ క్యాండిల్ అనేది మళ్ళీ ఎప్పుడైనా సరే మనకు మూమెంట్ మళ్ళీ తీసుకుంది కానీ ఇక్కడి నుంచి మనకు రాలేదు. కాకపోతే ఇక్కడ మనం ఒక్కసారి మనం యాడ్ చేసుకున్న పిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి, ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఈ 915 క్యాండిల్ ఉంది కదా, గ్రీన్ క్యాండిల్, దీని మీద మనకు సపోర్ట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకోకుండా ఇక్కడ మనకు రిజెక్ట్ అయిపోయి ఈ విధంగా కిందికి రావడం జరిగింది. దానివల్ల ఈ విధంగా కిందికి రిజెక్ట్ అయ్యింది. ఎక్కడ దాకా వచ్చింది మనకు, ఇది 157 దాకా వచ్చింది. దీంట్లో ఎటువంటి పెద్ద మూమెంట్ అంటే ఏం లేదు. మామూలుగా ఇది చిన్న క్యాండిల్స్ ఏర్పరచుకుంటుంది కిందికి రావడం జరిగింది. దీంట్లో మనకు ఎటువంటి మూమెంట్ అనేది లేదు. ఓకేనా? దీన్ని బట్టి మనం సిఈ ఒకసారి గమనించినట్లయితే ఈ విధంగా ఎప్పుడైతే ఇది మనకు ఒక 915 క్యాండిల్ ఇట్లా రెడ్ క్యాండిల్ ఏర్పడి ఇట్లా డౌన్ సైడ్ చిన్న క్యాండిల్ ఏర్పడినప్పుడు
ఒక పెద్ద క్యాండిల్ కూడా ఏర్పడినా లేకపోతే దీన్ని బ్రేక్స్ క్యాండిల్ ఏదైనా ఏర్పడి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఈ 915 క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ కింద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుందో అది మంచి మూమెంటం ఉంటుంది. ఎందుకంటే మనకు పీఈలో దాన్ని బ్రేక్ చేసింది, ఇది గ్రీన్ క్యాండిల్ అనేది మనకు బ్రేక్ చేసింది కాబట్టి దీంట్లో మనకు మంచి మూమెంటం ఉంటుంది. ఇది 411 రూపాయల నుండి ఏకంగా ఇది 690 దాకా ఇంచుమించు 700 దాకా వెళ్ళడం జరిగింది. అంటే మనకు ఒక 300 పాయింట్లు పెరగడం జరిగింది ఈ మనకు సిఈలో. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న ఆ సిఈలో ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ మనం ఈ 25,350 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఓకేనా. ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి ఇది మనకు 28 రూపీస్ నుండి ఇది మనకు 19 రూపీస్ ధర రావడం జరిగింది. 19 రూపీస్ నుంచి ఏకంగా ఇది మనకు ఎక్కడ పెరిగింది, ఇది మనకు 88 రూపీస్ దాకా పెరగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది కానీ ఇక్కడ మనకు మూమెంటం తీసుకోలేదు, అది ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంది. ఇదే మనం సిఈలో ఒకసారి గమనిద్దాం. మనకు మెయిన్ సిఈలో మళ్ళీ తర్వాత ఒక్కసారి డౌన్ అయిన తర్వాత అది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుందని. ఇప్పుడు మనకు ఇక్కడ నుండి సపోర్ట్ ఉంది, లేదా ఇక్కడ నుండి మనకు సపోర్ట్ ఉంది ఓకేనా. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి సపోర్టు తీసుకోవడం జరిగింది ఓకేనా. ఆ తర్వాత చూడండి ఇక్కడ దీని మధ్య నుంచి కూడా మనకు సపోర్ట్ తీసుకొని డైరెక్ట్ ఇక్కడ నుండి మనకు మెయిన్గా సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇది మనం ఒక్కసారి మనం నిఫ్టీని కూడా గమనించినట్లయితే మనం నిఫ్టీ చార్ట్ కూడా గమనించాలి. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మార్కెట్ అనేది ఇక్కడ నుండి పెరిగింది కాబట్టి ఇది చూడండి ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది ఇది కూడా ఓకేనా. నిఫ్టీ చార్ట్ నుంచి కూడా మనం చూసినట్లయితే ఇది మనకి ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. దీని హై మాత్రం ఇంతే, ఇంతకన్నా పెరగదు. ఎప్పుడైతే దీని మీద సపోర్ట్ తీసుకుంటుందో క్యాండిల్ బ్రేక్ అయ్యి గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుంటే కిందికి వచ్చే అవకాశాలే ఉంటాయి. ఇక్కడ మనకు మెయిన్ సిఈలో కూడా అదే జరిగింది. అక్కడ మనకు అదే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని హై దాకా ఇక్కడ వచ్చింది, కానీ మనం నిఫ్టీని మనం గమనించినట్లయితే అది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకునేది పైకి కిందకి ఈ విధంగా మూమెంటం తీసుకోవడం జరిగింది ఓకే. నిఫ్టీ మనకు సిఈలో ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనం పీఈలు చూస్తున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ 24,800 పీఈ గమనించినట్లయితే ఇది మనకు 118 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇది 251 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇది మళ్ళీ మనకి ఎక్కడికి వచ్చింది 85 రూపీస్ దాకా రావడం జరిగింది. దీంట్లో మనం ఒకసారి చిన్న పీఈలు కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ మనం ఈ 24,400 పీఈ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మనకు 50 రూపాయల నుండి అంటే మనకు మెయిన్ పీఈ మూమెంటం తీసుకుంది కాబట్టి ఇది మనకు 52 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 78 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇది 22 రూపీస్ దాకా రావడం జరిగింది ఓకే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆ 24,300 పీఈ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు మళ్ళీ 35 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 57 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో ఎటువంటి మూమెంటం అనేది ఏం లేదు, ఇది మనకు 16 రూపాయల దాకా రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఆ 25,300 సి అని యాడ్ చేయడం జరిగింది. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఓకే. ఇది 915 క్యాండిల్ చూసండి, దీన్ని బ్రేక్ చేసింది ఇక్కడ మనకు. ఇక చూడండి, ఇక దీని నుంచి మూమెంటం తీసుకుంది ఓకేనా. ఇది కూడా సేమ్ మనకు 915 క్యాండిల్ నుంచి మూమెంట్ తీసుకుంది. 25 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 100 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఈ 915 క్యాండిల్ అనేది ఈ విధంగా బ్రేక్ అయ్యి కిందికి వచ్చినప్పుడు మనకు సిఈలో మంచి మూమెంటం ఉండాలి. సిఈలో ఏ విధంగా మనకు పీలో మనకు ఎటువంటి మూమెంటం ఉండాలంటే ఇంతకుముందు చూపిస్తాను మీకు. ఒక సిఈ మనకు గురువారం రోజు జరిగింది మనకు సిఈలో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇది ఒక 915 క్యాండిల్ అనుకుంటే ఈ విధంగా మూమెంటం ఉండాలి పైకి పీఈలో. కానీ
ఈ విధంగా గ్రీన్ క్యాండిల్స్ పెద్ద పెద్ద క్యాండిల్స్ ఏర్పడినప్పుడు మాత్రమే అది కింది రావడానికి అది చాలా టైం పడుతుంది, రాదు కూడా. కానీ దీంట్లో మాత్రం మనకు పీఈలో మాత్రం ఎటువంటి క్యాండిల్స్ అనేవి పెద్ద పెద్ద క్యాండిల్స్ ఏర్పడలేదు, అన్నీ చిన్న చిన్న క్యాండిల్స్ ఏర్పడింది. ఇక్కడ మరీ చిన్న చిన్న క్యాండిల్స్ ఏర్పడి ఇది ఇక్కడ డౌన్ కావడం జరిగింది. ఈ విధంగా ఏర్పడిన మాత్రం నా పైకి వెళ్తూనే కాదు, మనం చాలా జాగ్రత్తగా గమనించి ఒక క్యాండిల్ ఏర్పడినప్పుడు మళ్ళీ అది దాన్ని బ్రేక్ చేసినట్లయితే దీన్ని బ్రేక్ చేయకూడదు. మెయిన్గా దీన్ని బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేసినట్లయితే ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, అది మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నా. ఆ తర్వాత 25,400 సి ఇది చూసుకున్నట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్, ఇది దీని మీద ఏర్పడింది. ఆ తర్వాత ఈ విధంగా డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది 17 రూపీస్ నుంచి ఇది ఏకంగా ఎక్కడెక్కింది 70 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ డౌన్ అయింది. కానీ మనకు మెయిన్ సి ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఇది కింద నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇది మనకు 39 రూపాయల నుంచి వెళ్ళి ఇది 49 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 39 రూపాయల నుంచి మళ్ళీ ఇది 50 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ మనం ఈ 25,200 సి అనేది యాడ్ జరిగింది, కొంచెం ప్రీమియం ఎక్కువ ఉన్నది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇది 49 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది ఇక్కడ రకమైంది, ఇది 34 రూపాయల దాకా రావడం జరిగింది. మళ్ళీ ఇది 36 రూపాయల నుంచి వెళ్ళి ఏకంగా ఇది ఎక్కడక 137 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయ్యి ఇక్కడ ఇది 80 రూపాయల నుండి చూసుకోరా, ఇక్కడ చూసుకున్నట్టు ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు, ఇది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, ఇది చూసుకున్నట్లయితే మనకు 80 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 104 రూపాయల దాకా వెళ్ళింది. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఇది మనకు ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటుందో మనం అనుకోకూడదు. ఎప్పుడైతే మనకు మెయిన్ సి సపోర్ట్ తీసుకుంటుందో అది అక్కడ నుండి మాత్రమే మనకు సపోర్ట్ తీసుకుంటుంది తప్ప ఇది మనకు దీని ఇంతకుముందు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటే మాత్రం అనుకోకూడదు. ఇది కింద నుంచి సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, ఇది 88 రూపాయల నుంచి మళ్ళీ ఇది 104 రూపాయలకు, తర్వాత మళ్ళీ 88 రూపాయల నుంచి మళ్ళీ ఇది 110 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 25,250 సి యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుండి ఇది ఇక కిందికి రావడం జరిగింది. ఇది ఓకేనా, ఇది 25 రూపాయల నుండి మళ్ళీ మూమెంటం తీసుకునేది 32 రూపాయల నుంచి ఇది మనకు 115 రూపాయల 119 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 75 రూపాయల నుండి మళ్ళీ ఇది 85 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 72 రూపాయల నుంచి ఇది మనకు 90 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా మార్కెట్ను మనం ఎనాలిసిస్ చేసుకోవాలి. ముఖ్యంగా దీన్ని చెప్పేది ఏంటంటే మాత్రం దీంట్లో మనం యాడ్ చేసుకున్న మెయిన్ పీసీల మీద మనకు ఆధారపడి ఉంటుంది కాబట్టి దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మనము మెయిన్ పీఈసీలో మాత్రం వీటిని అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా కిందికి డౌన్ అయిన మాత్రాన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఇంకా డౌన్ కావాలి అయినప్పుడు మాత్రం ఇది మనకు డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి మూమెంటం తీసుకుందో మళ్ళీ ఇది ఇక్కడ నుండి చూస్తాలో మూమెంటం తీసుకుంది. ఇది మనం ప్రతిదీ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ విషయాన్ని. పీ కూడా అంతే, పీ మనకు ఈ విధంగా పెరిగింది కదా, ఈ విధంగా పెరిగిందని చెప్పి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ మనకి ఈ విధంగా మూమెంట్ ఉందా అంటే ఇక్కడ మనం ఎగ్జిట్ కావాల్సిందే. ఎందుకంటే మళ్ళీ ఇది ఎప్పుడైతే రీబౌండింగ్ అవుతుందో అంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని పైకి వెళ్ళినప్పుడు మాత్రమే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా చిన్న చిన్నగా ఉన్నప్పుడు. ఓకేనా, లేదంటే మాత్రం ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రతిదీ విషయాన్ని మీరు గుర్తుంచుకుంటున్నాను. థ్యాంక్ యూ.